అసలు ఈ ప్రభుత్వం కనీస రివ్యూ కూడా లేదు. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒకటి కాదు అనేక గ్రామాలతో నేను రివ్యూ చేశాను. మైలారం గ్రామం విజయ్ కుమార్ పంచాయత్ సెక్రటరీ 40,000 రూపాయలు పెట్టాడు. జూన్ వరకు మేమేదో మేనేజ్ చేసినాం కానీ ఇప్పుడు మేనేజ్ చేసే పరిస్థితి లేదు సార్ అని చెప్తున్నాడు. మేడిపల్లి గ్రామంలో పారిశుధ్య కార్మికులకు 5 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. నెల రోజుల నుంచి చెత్త ఎత్తడం మానేసినారు వాళ్ళు. ఇట్లా పల్లెలు ఇలా వర్షాకాలం స్టార్ట్ అయింది. అట్లా కస్తూరుపల్లి 50,000 పంచాయత్ సెక్రటరీ సొంతంగా పెట్టినాడు. ఇట్లా ఏ గ్రామం తీసుకున్నా ఇదే పరిస్థితి. అన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. అంటే రాష్ట్రం మొత్తం కూడా పంచాయతీల్లో డబ్బులు లేక చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. ఈ వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ వస్తాయి. అసలు స్పెషల్ డ్రైవ్ చేయాలి. స్పెషల్ డ్రైవ్ కాదు కదా, ఉన్న చెత్త ఎత్తుడు బంద్ చేసిండ్రు. ఈ ప్రభుత్వం ఏమో గొప్పలు చెప్తుంది, మేము ప్రతి నెల 1వ తారీఖే జీతాలు ఇస్తున్నాం, మాది ప్రజాప్రభుత్వం. మీ ప్రజాప్రభుత్వంలో పారిశుధ్య కార్మికులకు స్థానం లేదా? మీ ప్రజాప్రభుత్వంలో పారిశుధ్య కార్మికులకు 1వ తారీఖు నాడు వేతనాలు ఇవ్వరా? 7 నెలలు జీతాలు ఇవ్వకపోతే ఆ పారిశుధ్య కార్మికుల ఇల్లు ఎట్లా గడవాలి అని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. రేపు పల్లెల్లో అంటురోగాలు వచ్చి ఏదైనా జరగరాంది జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి అని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. కనీసం ఇది కూడా మీకు స్పందన లేకపోతే ఎట్లా? మీరు 7 నెలల్లో మీకు కనీసం టైం దొరకలేదా? పల్లెల పరిస్థితి రివ్యూ చేయవస్తలేదా? అధికారులు ఉన్నారు కదా. మరి గతంలో వర్షాకాలం ముందు స్పెషల్ డ్రైవ్ అయింది, ఇప్పుడు ఎందుకు చేస్తలేరు? పల్లెలు ఎట్లా నడవాలనుకుంటున్నారు మీరు? చివరికి సర్పంచులు పోయి గవర్నర్కు మొరబెట్టుకునే పరిస్థితి తెచ్చినారు. మేము పనిచేసి రూపాయి బిల్లులు రావట్లేదు, మాకు 7 నెలలు అయిపోయింది, అప్పుల పాలైనమని రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి సర్పంచులు వెళ్ళి మొరబెట్టుకొని కళ్ళ నీళ్లు పెట్టుకునే పరిస్థితి తెచ్చారు మీరు. ఎటుపోయింది ప్రభుత్వం? ఎందుకు పని చేయలేకపోతున్నారు మీరు? ఇలా వేతనాలు అందకపోవడంతో ధర్నాలు చేస్తున్నారు పారిశుధ్య కార్మికులు. ప్రతి చోట ధర్నాలు చేస్తున్నారు, కలెక్టర్లకు మెమోరాండాలు ఇస్తున్నారు, స్థానిక ఎమ్మెల్యేలను కలుస్తూ ఉన్నారు, అయినా కూడా పొందడం లేదు. ఇప్పుడు వాస్తవానికి వర్షాకాలం వస్తే ఏముంటుంది? ఫాగింగ్ చేయాలి, దోమలు అరికట్టడానికి ఫాగింగ్ చేయాలి. పెరిగిన గడ్డిని మీద స్ప్రే చేయడానికి గడ్డి మందు కొనుక్కొచ్చి స్ప్రే చేయాల్సి ఉంటుంది. బ్లీచింగ్ పౌడర్, కొత్త నీళ్ళు వస్తాయి కనుక బ్లీచింగ్ పౌడర్ కలపాల్సి ఉంటుంది. ఇలా గ్రామ పంచాయతీలో డబ్బులు లేక బ్లీచింగ్ పౌడర్ లేదు, ఫాగింగ్ లేదు, గడ్డి మందు లేదు, ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవు, సఫాయి కార్మికులకు జీతాలు లేవు. మొత్తం అస్తవ్యస్తమైపోయినటువంటి పరిస్థితి. అంటే ప్రజాపాలన అంటే పల్లెలు ప్రజాపాలనలో భాగం కాదా? పల్లెల్లో పారిశుధ్య నిర్వహణ ప్రభుత్వం బాధ్యత కాదా? ఏమైంది? మీ ఇంటెలిజెన్స్ ఏమవుతుంది? మీ నెట్వర్క్ ఏమైంది? ఎందుకు ఈ పల్లెల్ని ఇట్లా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు? ఎందుకు ప్రజల్ని ఈ గ్రామ పంచాయతీలో పాలనను గాలికి వదిలేసినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ముందస్తు చర్యలు తీసుకోవాల్సింది పోయి, స్పెషల్ డ్రైవ్ చేయాల్సింది పోయి, రెగ్యులర్గా జరిగే ప్రతిరోజు జరిగే శానిటేషన్ కూడా బంద్ అయిపోయింది ఈరోజు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి నెల గ్రామ పంచాయతీలకు టెన్షన్గా 275 కోట్లు పోతుండే. ఎవ్రీ మంత్ 275 crores ఇచ్చేవాళ్ళం. సంవత్సరానికి 3,330 కోట్లు పల్లె ప్రగతి మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 3,330 కోట్లు ప్రతి సంవత్సరం పల్లెల్లో అభివృద్ధి కోసం, పారిశుధ్య నిర్వహణ కోసం 275 కోట్లు ప్రతి నెల ఇచ్చాం. మరి 7 నెలలైతే ఒక్క నెల ఒక్క రూపాయి కూడా ఇవ్వలే మీరు. 7 నెలలు ఇంటూ 275 కోట్లు ఇవ్వాలి కదా. మీరు మాకంటే బాగా చేస్తారని ప్రజలు మీకు కోట్లు వేసినారు. మేము 275 ఇస్తే మీరు 500 కోట్లు ఇస్తారని ప్రజలు ఆశపడ్డారు. ఇంకా బాగా చేస్తారని ప్రజలు ఆశించారు. కానీ ఏమైపోయిందంటే ఏదో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టు ఇచ్చే 275 కోట్లు కూడా మీ ప్రభుత్వంలో బంద్ అయిపోయినాయి. అదేవిధంగా మేము పట్టణాల్లో కూడా, మున్సిపాలిటీలకు కూడా ప్రతి సంవత్సరం 1,700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. పల్లెలకు 3,330 కోట్లు, పట్టణాలకు ప్రతి సంవత్సరం 1,700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.